వెల్కమ్ టు వ్యూ పాయింట్. ఆరోగ్యమే మహాభాగ్యం అంటారు. తినే తిండి దగ్గర నుంచి పీల్చుకునే గాలి వరకు ప్రతి ఒక్కటి మన ఆరోగ్యంపై ప్రత్యక్ష ప్రభావాన్ని చూపిస్తుంది. మనం ఆరోగ్యంగా ఉన్నామా లేదా అనారోగ్యంగా ఉన్నామా అని శ్వాస విధానం కూడా సూచిస్తుంది. చిన్నప్పటి నుంచి ముక్కు ద్వారానే గాలి పీల్చుకోవాలని చెప్తారు. అయితే చాలా మంది తప్పుడు విధానంలో శ్వాస తీసుకుంటున్నారు. చాలా మంది ముక్కుకు బదులు నోటి ద్వారా గాలి పీల్చుకుంటారు. అయితే ఇది కరెక్ట్ పద్ధతి కాదని నిపుణులు అంటున్నారు. ముక్కుతో కాకుండా నోటి ద్వారా శ్వాస తీసుకోవడం వల్ల మెదడుకు తీవ్ర హాని జరుగుతుందని నిపుణులు చెప్తున్నారు. పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం. మనలో దాదాపు అందరూ ముక్కు ద్వారానే శ్వాస తీసుకుంటారు. ముక్కులో చిన్న వెంట్రుకలు, శ్లేష్మం ఉంటాయి. ఇవి దుమ్ము, పొగ, బ్యాక్టీరియా వంటి విషపూరిత అంశాలను ఫిల్టర్ చేస్తాయి. అంతేకాకుండా ముక్కు ద్వారా వచ్చే గాలి శరీర ఉష్ణోగ్రత ప్రకారం వేడెక్కుతుంది. దీని కారణంగా ఊపిరితిత్తులకు ఎటువంటి షాక్ రాదు. ముక్కు ద్వారా శ్వాస తీసుకుంటే ఆరోగ్యంగా ఉంటారు. ముక్కు ద్వారా కరెక్ట్ పద్ధతిలో శ్వాస తీసుకుంటే కలిగే ప్రయోజనాలు ఇప్పుడు తెలుసుకుందాం. మనలో చాలా మంది తెలుసో లేదా తెలియకో ముక్కుతో కాకుండా నోటి ద్వారా శ్వాస తీసుకుంటారు. అయితే నోటి ద్వారా శ్వాస తీసుకోవడం వల్ల ఆరోగ్యానికి తీవ్ర హాని జరుగుతుందని నిపుణులు అంటున్నారు. నోటి ద్వారా శ్వాస ఎన్నో సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి. ఆ సైడ్ ఎఫెక్ట్ ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం. నోటి ద్వారా నిరంతరం గాలి పీల్చే అలవాటు దంతాలు, చిగుళ్ల వ్యాధుల ప్రమాదాన్ని పెంచుతుంది. నోటి ద్వారా గాలి పీల్చుకుంటే శరీరానికి తగినంత ఆక్సిజన్ అందదు. దీనికి కారణంగా త్వరగా అలసిపోయినట్లు అనిపిస్తుంది. మానసిక ఏకాగ్రత కూడా బలహీనపడుతోంది. ఎవరైనా చిన్నప్పటి నుండి నోటి ద్వారా నిరంతరం గాలి పీలుస్తుంటే వారి ముఖ నిర్మాణం కూడా ప్రభావితమవుతోంది. దవడ సరిగ్గా అభివృద్ధి చెందదు. దంతాలు వంకరగా మారవచ్చు. ఎవరైనా నోటి ద్వారా ఎక్కువసేపు గాలి పీలిస్తే వారి ముఖ ఎముకలు ప్రభావితమవుతాయి. నోటి ద్వారా శ్వాస తీసుకోవడం వల్ల తలనొప్పి వచ్చే ప్రమాదం పెరుగుతోంది. అలాగే ముఖ కండరాలతో పాటు మెడలో నొప్పి కూడా వస్తోంది. నిద్రపోయే సమయంలో నోటి ద్వారా గాలి పీలిస్తే నోటిని తేమగా ఉంచే లాలాజలం ఎండిపోతోంది. దీనివల్ల దుర్వాసన వస్తోంది. నిద్రపోయేటప్పుడు మీ నోరు మూసుకొని ఉండేలా ప్రయత్నించండి. రోజంతా ముక్కు ద్వారా మాత్రమే శ్వాస తీసుకుంటున్నారని నిర్ధారించుకోండి. ముక్కు మూసుకుపోతూనే ఉంటే వైద్యుని సంప్రదించి చికిత్స పొందండి. యోగా, ప్రాణాయామంతో శ్వాస సామర్థ్యం కూడా మెరుగుపడుతుంది. అందుకే యోగా, ప్రాణాయామాన్ని లైఫ్ స్టైల్లో భాగం చేసుకోండి. ముక్కు ద్వారా లోతైన శ్వాస తీసుకోండి. ఇలా చేయడం వల్ల శ్వాసకోశ ఆరోగ్యం మెరుగ్గా ఉంటుంది.